అమరావతి టెంపుల్లో ఉన్నాం. సో అమరావతి టెంపుల్ తెలుసు కదా, మన రాజధాని, ఏపీ రాజధాని అమరావతి టెంపుల్లో అయితే ఉన్నాం అనమాట. సో దాని విశిష్టతను, దాని గొప్పతనాన్ని, అంటే ఇప్పుడు టెంపుల్స్ ప్రతి చోట ఉంటాయి కానీ ఈ అమరావతి టెంపుల్ అనేది ఒక ప్రత్యేకం అనమాట. సో ఆ స్టోరీ అయితే మీకు చెప్తాను, ఒక 2 minutes అయితే ఉంటుంది. మీకైతే స్టోరీ తప్పకుండా నచ్చుతుంది. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయలేదో సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక. సో పూర్వం మనకి తారకాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట. ఆ రాక్షసుడు ఈశ్వరుడి దగ్గర ఒక వరం పొందాడు, అదే మన ఆత్మలింగం అనమాట. సో ఆత్మలింగాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. తద్వారా ఆయన ఆ తారకాసుడు అనే రాక్షసుడు ఆ దేవతలని అందరినీ ఎదిరిస్తూ ఉండేవాడు అనమాట. సో ఇంక అప్పట్లో అవన్నీ ధ్వంసం చేసి సో దేవతల్ని ఎదిరించే పెద్ద శక్తిగా తయారయ్యాడు అనమాట. అప్పుడు దేవతలందరూ కలిసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ చెప్పారనమాట. సో ఆయనకి మీరు వరం ఇవ్వటం వల్ల సో ఈ విధంగా ఉంది, సో పరిస్థితులన్నీ చేయి దాటిపోయినాయని అంటే ఈ విధంగా చెప్పగానే సో అప్పుడు ఈశ్వరుడు, నేను నా చేత వరం ఇచ్చిన అతన్ని నేనైతే చంపలేను, సో నా అంశ ద్వారా ఎవరైతే పుడతారో అతని ద్వారా అతని మరణం ఉంటుందని చెప్పారనమాట. అలా కొంతకాలానికి పార్వతీదేవికి ఈశ్వరుడికి మ్యారేజ్ అయితే అయ్యింది. ఆ తర్వాత వాళ్ళ అంశం ద్వారా మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకి పుట్టడం అయితే జరిగింది. సో సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన తర్వాత దేవతలందరూ కలిసి ఈ స్వామిని, ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామిని, దేవతలకు సేనాధిపతిగా నిర్మించారనమాట. అలా కొంతకాలం తర్వాత దేవతలకి తారకాసుడికి మళ్ళీ యుద్ధం అయితే జరిగింది. ఈసారి సుబ్రహ్మణ్య స్వామి అతనితో ఎన్ని విధాలుగా పాల్గొన్నా గెలవలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ స్వామి వచ్చేసి ఈశ్వరుని అడిగాడు, సో నేను ఎందుకని చంపలేకపోతున్నాను అని అడగగా అతనికి నేను ఆత్మలింగాన్ని వరమగా అయితే ఇచ్చాను, సో నువ్వు ఆత్మలింగాన్ని సో ధ్వంసం చెయ్యి. అది ఆత్మలింగం అనేది తారకాసుడి కంఠంలో ఉంటుంది అనమాట. సో ఇతను ఎప్పుడైతే ఆ కంఠాన్ని ధ్వంసం చేస్తాడో సో ఆత్మలింగం అనేది 5 ముక్కలుగా వెళ్తుంది. సో 5 ముక్కలుగా మనకి అమరావతి క్షేత్రంలో ఒక ముక్క అయితే పడిందనమాట. దాన్నే మనం ఇక్కడ శివలింగంగా కొలుస్తాం అనమాట. సో ఆ శివలింగం భూమి మీద పడిన తర్వాత సో రోజు రోజుకి పెరిగిందనమాట. సో మనకి ఇది గమనించిన ఇంద్రుడు సో ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి సో సిచ్యువేషన్ చెప్పగా సో ఆయన దానికి అంటే ఆన్సర్ కూడా బదిలిచ్చారనమాట. సో తద్వారా ఒకనొక రోజు మంచి రోజు చూసుకొని మనకి ఆ శివలింగాన్ని అయితే మనకి ఇక్కడ స్థాపించడం అయితే జరిగింది. దాన్నే ఈరోజు మనం అమరావతి పుణ్యక్షేత్రంగా పిలుచుకోబడుతున్నాం. సో అందులో ఉన్న స్వామి పేరు అమరేశ్వర స్వామి అనమాట, ఆ టెంపుల్ పేరు వచ్చేసి. సో అదేవిధంగా మనం దీన్ని అమరావతి కూడా అని పిలుచుకుంటూ ఉంటాం, ఇదనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనమైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి అమరావతి టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి పల్నాడు జిల్లాలో అయితే ఉందన్నమాట. సో ఇదేనమాట టెంపుల్ వచ్చేసి. మనకి బయట చూసుకున్నట్లయితే మనకి అంటే వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా ఉంది. మనకి కృష్ణా నది ఒడ్డు పక్కనే ఉంటది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ లోపలికి అయితే వెళ్దాం. మనం ఈ స్టెప్స్ ద్వారా లోపలికి అయితే వెళ్దాం. సో చెప్పులు అయితే బయట విడిచిరండి. సో బయట పక్క స్టాండ్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్టయితే ఈ టెంపుల్ అంబియన్స్ కూడా చాలా బాగుంటది అనమాట. ఈ చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి నేను వివరిస్తాను. మనకి ఈ టెంపుల్లో ఉండే శివలింగం ఒకానొక కాలంలో శ్రీరాముడి చేత పూజించబడిందిగా ఈ శివలింగం ప్రసిద్ధి గాంచినది. పంచరమాలలో ఒకటైన ఈ అమరావతి కృతాయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం అన్నమాట ఇది వచ్చేసి. సో ఇంత గొప్ప చరిత్ర కలిగిన టెంపుల్కి రావటం నాకు కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆనందం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మీరైతే చివరి వరకు చూడండి. టెంపుల్ అయితే నేను చాలా బాగా చూపించాను. సో చాలా బాగా వచ్చింది వీడియో కూడా. సో మీరైతే కంప్లీట్ గా చూస్తారని అనుకుంటున్నాను. మనం ఎంట్రన్స్ ద్వారా లోపలికైతే వచ్చామన్నమాట. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం సోమేశ్వర స్వామి టెంపుల్ వద్ద అయితే ఉన్నాం. సో మనకి ఈ విధంగా అంటే ఇక్కడ ఒక శివలింగం ఉందన్నమాట, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ శివలింగం ఉన్నట్టే మనకి లోపల కూడా ఉంటది అనమాట శివలింగం. మీకు తర్వాత నేను లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో మనకి ఇది వచ్చేసి నంది విగ్రహం అనమాట. సో శివుడు ప్రతి ఒక్క టెంపుల్ ముందు నంది విగ్రహం అనేది తప్పకుండా ఉంటది. మనకి ఇట్లా చూసుకున్నట్టయితే ఇది ఒక పెద్ద చెట్టు అనమాట, చూస్తున్నారుగా. దీని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు అందరూ వాళ్ళ వాళ్ళ కోరికల కోసం. ఇక్కడ
వాతావరణం అంతా ప్రశాంతంగా అయితే ఉంది, మీకు కనిపిస్తుంది కదా. సో మనమైతే ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్దాం. సో ఇక్కడేనమాట మన దర్శనానికి టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇవన్నీ టికెట్లు లిస్టులు అనమాట. అంటే మనం ఎటువంటి దర్శనం చేయించుకోవాలో ఆ టికెట్లు అయితే ఇక్కడ ఉంటాయి. సో మనం ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఈ దారి గుండా అయితే మనం తిరిగి రావాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఇవన్నీ చూసుకుంటా మనం ముందుకైతే వెళ్దాం. దర్శనానికి అయితే ఈ ద్వారం నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం లోపలికి. మీకు ఇందాక చెప్పాను కదా, సో ఈ ద్వారం చూడండి 15 ఫీట్స్ వరకు అయితే ఉంది. 15 అడుగులు అనమాట. సో ఇది కృతాయుగంలో అంటే ఉన్న టెంపుల్ కాబట్టి ఆ కాలంలో మనుషులకు తగ్గట్టే కట్టారనమాట. సో మనకి ఈ ద్వారం నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి ఇది దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ శివలింగం కూడా చాలా పెద్దదండి. మనకి ఆ శివలింగం కూడా నేను చూపిస్తాను. మనం దర్శనానికి వెళ్తున్నాం కదా లోపలికి. సో అంటే మనకి లోపల అయితే ఎంట్రన్స్ లేదు, మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా బయట పక్క అనమాట. మనకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉంది. సో మీకు కనిపిస్తుంది కదా శివలింగం లోపల. సో మనం ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు, మీకు ఎగ్జాక్ట్ గా చూపిస్తాను చూడండి. మనకి శివలింగం లోపల ఒరిజినల్ గా ఈ విధంగానే కనపడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. మనకి ఇవన్నీ వచ్చేసి టెంపుల్ ఉన్న ప్రదేశం కదా. సో చూడండి, ఇక్కడ ఒక పందిరి కుర్చీ లాంటిది ఉంది. అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారో మనకి తెలియదు. ఇదంతా ఈ టెంపుల్ చుట్టుపక్కల కనిపించే వాతావరణం అనమాట. అంటే ప్రతి ఒక్క టెంపుల్, మన ఇండియన్ టెంపుల్ పాజిటివ్ వైబ్స్ అయితే తప్పకుండా ఉంటాయి. పూర్వం మనకి ఆ టెంపుల్లోకి అంటే మన టెంపుల్లోకి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని మన లోపలికి అయితే వెళ్తాం. సో పూర్వం మనకి ఈ ద్వారం నుంచే మనకి లోపలికైతే వెళ్ళేవారు అనమాట. సో మనకి ఈ ద్వారం నుంచే వెళ్ళి కృష్ణానది పక్కనే మీకు కనిపిస్తుంది కదా. సో కృష్ణానదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మనకి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తారనమాట. మనకి ఈ టెంపుల్ వచ్చేసి పార్థేశ్వర స్వామి టెంపుల్ అనమాట. కనిపిస్తున్నారు కదా, లోపల శివలింగమే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్లో శివలింగమే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మరో టెంపుల్ వచ్చేసి అగస్తేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనకి ఇంక ఇక్కడే ఇది కూడా ప్రతిష్ఠించబడింది. సో కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట నాగేంద్ర స్వామి పుట్ట. సో ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో టెంపుల్ వచ్చేసి. ఇదేనమాట కంప్లీట్ గా టెంపుల్. సో ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి పుట్ట అంటారు అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. చూస్తున్నారు కదా ఈ చెట్లు గాని, అంటే ఈ ఆంబియన్స్ గానీ ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. గుడి బయట ప్రతిష్ఠించారు ఇవన్నీ, అంటే గుడి లోపలే ఉంటాయి ఇవన్నీ వచ్చేసి. సో చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉంది బయట వచ్చేసి. ఇది వచ్చేసి మనకి జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అనమాట. కనిపిస్తుంది కదా. సో ఇదేనమాట జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్. సో మనం ఇక్కడ విజిట్ చేయాలి కానీ చాలా పీస్ఫుల్ అయిన టెంపుల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అనమాట. అంటే మెయిన్ టెంపుల్ కానుకొని, అంటే ఆ టెంపుల్ పక్కన చిన్న చిన్న టెంపుల్స్ అయితే మనకి కట్టారనమాట. ఒక్కొక్కటి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. అంటే లోపలికి ఎవరు వెళ్లకుండా ఇట్లా గేట్స్ అనేవి వేశారనమాట. కానీ ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటే అంటే ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేను. సో చాలా బాగుంది ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి ప్రణవేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది కూడా మనకి ఈ అమరావతిలోనే మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకి కనిపిస్తుంది కదా, ఇదేనమాట యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అనేది. సో ఇది మనం పుష్కరాలప్పుడు మాత్రమే వాడతాం అనమాట. సో మనం అంటే ఆ జనాలు రద్దీ ఉన్నప్పుడు ఎక్కువగా ఇటు నుంచే వస్తారనమాట. ఇటు నుంచి వచ్చి మనకి అంటే దర్శనానికి వెళ్ళటానికి క్యూలో ఈ ద్వారం నుంచి అయితే వెళ్తారనమాట లోపలికి. ఇందాక నేను చూపించాను కదా, సో ఆ దారేనే అనమాట. ఆ దారి నుంచి మనం దర్శనానికి లోపలికి డైరెక్ట్ గా అయితే వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్టయితే మనకి అనేక రకాల చెట్లు అయితే ఉంటాయి అనమాట. చూడండి, అంటే దీనికి ఎంతైతే హిస్టరీ ఉందో, సో మనకి ఇక్కడ చెట్లకు కూడా అంతే హిస్టరీ ఉందన్నమాట. ఎందుకంటే మన ఈ టెంపుల్ చుట్టూ చూసుకున్నా సరే చెట్లు అయితే ఎక్కడ ధ్వంసం అయితే చేయలేదు, చెట్లను అయితే బాగా పెంచుతున్నారు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ వృక్ష రక్షతి రక్షత, మొక్కలు నాటుదాం చెట్లు పెంచుదాం అనమాట. అదే విధంగానే మన అమరావతి గుడిలో అయితే మాత్రం చెట్లు అనేకం అయితే ఉన్నాయి. మీకు సింపుల్ గా చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడే ఉన్నాయి అన్నమాట ఈ చెట్లు. ఎవరైతే వీటిని ధ్వంసం చేయరు.
ఈ టెంపుల్ అంతా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. దానికి గల కారణం ఏంటంటే ఈ టెంపుల్ చుట్టూ ఉన్న చెట్లు మీకు కనిపిస్తున్నాయి కదా. సో దీని పక్కన మనకి కృష్ణానది కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రకృతి ఒడిలో మనకి ఈ టెంపుల్ ఇక్కడ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. సో మనకి ఇంకా మెయిన్గా ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఈ గుడి చుట్టూరు ఇటువంటివి ఉంటాయి అనమాట. ఇవి చూస్తే మీకు యాక్చువల్గా చెక్కలాలు ఉంటాయి, కానీ ఇవి చెక్కలు కాదు, రాళ్ళు అనమాట. అంటే రాళ్ళనే అంటే మనకి చెక్కలుగా ఉన్నట్టయితే మనకి చూపించారు. ఇక ఫైనల్ గా విజిట్ చేయాల్సింది ఏమిటంటే ఈ చెట్టు చాలా ప్రత్యేకమైన చెట్టు అన్నమాట. ఎందుకంటే 2 చెట్ల కలయికతో ఈ చెట్టు అయితే వచ్చింది. మనకి ఒకవైపు వేప చెట్టు, ఒకవైపు మర్రి చెట్టు అంట. నాకు ఎగ్జాక్ట్ గా ఈ చెట్టు పేరు ఐడియా లేదు. ఈ 2 చెట్ల కలయిక వల్ల ఈ చెట్టు అయితే ఇక్కడ ఉందన్నమాట. మనం ఈ అమరావతి దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ చెట్లను అయితే చూడండి. సో ఇక ఇదండి. సో చూసారు కదా ఈ టెంపుల్ వాతావరణం ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసి మనకి రెస్ట్ తీసుకునే ఏరియా అనమాట. ఎక్కువగా రద్దీ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు మనం. సో మనకి ఇక్కడ ఆవులను కూడా కట్టేసి ఉంచుతారు. సో ఇదంతా ప్రకృతిలో భాగమే. సో మన వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. సో వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. సో మన వీడియోలు ఎవరెవరికైతే రీచ్ అవుతున్నాయో సో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.